వెల్కమ్ టు ఇంట్రోవర్ట్ వ్లాగర్. ఈరోజు మనం ఫ్యామిలీ విజిట్ వీసాని సౌదీ అరేబియాలో ఉండి కూడా బహ్రెయిన్ కానీ లేదంటే వేరే కంట్రీస్కి వెళ్ళకుండా, సో బార్డర్లోకి వెళ్ళి ఎగ్జిట్ రీఎంట్రీ లేకుండా ఇక్కడే ఉండి ఆన్లైన్లో ఎలా వీసాని ఎక్స్టెండ్ చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందామండి. దీనికోసం అన్ని కొన్ని స్టెప్స్ ఉన్నాయండి. ఓకే, మనకు మామూలుగా అప్షర్లో లాగిన్ చేసిన తర్వాత అప్షర్లో లాగిన్ చేసి మనం అక్కడ అప్లై చేసుకోవచ్చండి ఎక్స్టెండ్ విజిట్ వీసా అని చెప్పేసి. సో ఒకవేళ ఎక్స్టెండ్ విజిట్ వీసా అప్షర్లో లాగిన్ చేసి అవ్వకపోతే వెబ్ పోర్టల్లో చేయాలండి ఇది. సో అలా అవ్వకపోతే మనకి అదే అప్షర్లో మై సర్వీసెస్లోకి వెళ్తే మీకు అక్కడ ఆప్షన్ ఉంటుందండి. ఆ ఆప్షన్ తవసుల్. సో తవసుల్లో రిక్వెస్ట్ చేయాలి. తవసుల్లో రిక్వెస్ట్ చేయడానికి మనకి ఒక 7 స్టెప్స్ ఉంటాయండి. సో ఈ 7 స్టెప్స్ కంటే ముందు సో మీరు మీ ఫ్యామిలీ ఎవరిదైతే ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరిది ఇన్సూరెన్స్ పే చేసి రెడీ పెట్టుకోండి. అలాగే వాళ్ళ బార్డర్ నెంబరు, తర్వాత వాళ్ళ పాస్పోర్ట్ కాపీ. సో వీటన్నిటినీ ఒకటే పేజ్లో కంబైన్డ్ పీడిఎఫ్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి అవన్నిటిని పిక్చర్ చేసుకొని ఒక పీడిఎఫ్లోకి పెట్టుకోండి. ఎందుకంటే మనం తవసుల్లో ఇవన్నీ అప్లోడ్ చేసినప్పుడు సో ఆ పీడిఎఫ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. కావాలంటే మీరు గవర్నమెంట్ ఫీ పే చేసిన రిసిప్ట్ ఏం అవసరం లేదు. ఒకవేళ అది ఉంటే దాన్ని కూడా యాడ్ చేసి టోటల్ ఈ 4 గవర్నమెంట్ పే రిసిప్ట్, ఇన్సూరెన్స్, బార్డర్ నెంబర్, ఆప్షన్ నుంచి వచ్చిన బార్డర్ నెంబర్, తర్వాత పాస్పోర్ట్ కాపీ. సో ఇవి 4ని ఒక డాక్యుమెంట్లో పెట్టుకొని దాన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోండి. సో ఆ పీడిఎఫ్ కూడా 1 MB బిలో ఉండాలండి మనం అటాచ్ చేసినప్పుడు. అయితే ఇది మనం అటాచ్ చేసిన తర్వాత మనకి 48 అవర్స్ పడుతుంది. 48 వర్కింగ్ డేస్లో 48 అవర్స్లో వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో వాళ్ళు మనకేమన్నా అవుతారంటే కొన్నిసార్లు ఏమో వీసా అప్రూవ్ అయిపోయిందని అంటారు, ఎక్స్టెండ్ అయిపోయిందని అంటారు. లేదంటే కొన్నిసార్లు వాళ్ళకి ఇంకా కొంచెం రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే జవజాత్కి విజిట్ చేయమని అని మీకు మెసేజ్ వస్తుంది. కాకపోతే 48 అవర్స్ మించకుండా మీకు ఏదో ఒకటైతే కన్ఫామ్గా మీకు మెసేజ్ అనేది వచ్చేస్తుందండి. సో మీరు అటాచ్మెంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు విజిట్ వీసా ఎక్స్టెన్షన్కి అప్షన్లో ట్రై చేస్తారు కదా, సో అదొకటి ఎర్రర్ స్క్రీన్ షాట్ వస్తుంది కదా, ఆ స్క్రీన్ షాట్ కూడా పెట్టాలి. పెట్టిన తర్వాత నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఒకవేళ ఆ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయి ఉంటే, నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే ఫార్వర్డ్ కూడా చేయండి, మేబీ ఎవరికన్నా యూజ్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రావెల్ కంపెనీస్కి వెళ్ళి లేదంటే వాళ్ళకి ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళి మనీ పే చేసి ఇదంతా సఫర్ అయ్యే కంటే, సో దీనికోసమని మనకి ఎక్స్టెన్షన్ ఫీ వచ్చేసరికి 100 రియాల్ ఉంటుందండి పర్ యూజరు. అంటే ఒక్కొక్క క్యాండిడేట్కి 100 రియాల్ ఉంటుంది. ఆన్లైన్లోనే పే చేసుకోవాలి. ఓకే, అలాగే ఇన్సూరెన్స్ కూడా మీరు 60 డేస్ లేదంటే 90 డేస్ కన్నా తీసుకోండి. సో అంతకంటే తక్కువ తీసుకోకండి. ఓకే, అలాగే మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఎర్రర్ మెసేజ్ వచ్చింది కదా అప్షర్లో మీరు అప్లై చేస్తుంటే, అది స్క్రీన్ షాట్ పెట్టుకొని వితిన్ 24 to 48 అవర్స్లోనే అప్లై చేయండి. ఎందుకంటే మీకు అప్షర్లో మ్యాక్సిమం 6 డేస్ ముందు ఓపెన్ అవుతుంది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఎక్స్టెండ్ విజిట్ వీసా అనేది. ఓకే, అక్కడ ఒకవేళ మీకు 6 డేస్ కంటే ముందు ఓపెన్ అయిన తర్వాత కూడా మీకు ఎర్రర్ వస్తుందంటే, బెటర్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అదే రోజు మీరు ఓపెన్ చేసుకోండి. సో అదే రోజు ఓపెన్ చేసుకుంటే మీకు ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ ఏం రావు. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సో స్టెప్ బై స్టెప్ వీడియో ఉంటుంది. నేను మా ఫ్రెండ్ ఒకరిది తీసుకున్నాను టెంప్లెట్ నుంచి. సో దాంట్లో మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తానండి. సో అది ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ బిగిన్ ద వీడియో. చేస్తానండి. సో అది ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఆప్షన్లో లాగిన్ అయిన తర్వాత మనం ఫస్ట్ మై సర్వీసెస్లోకి వెళ్ళాలండి. మై సర్వీసెస్లోకి వెళ్ళి పాస్పోర్ట్ దగ్గరికి వెళ్ళండి. పాస్పోర్ట్ దగ్గరికి వెళ్ళి తవసుల్ సర్వీస్ అని ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెక్టార్ అని ఉంటుంది. సో సెక్టార్లోకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ విజిట్ వీసా అని సెలెక్ట్ చేయండి. సో సర్వీస్ ఎక్స్టెండ్ విజిట్ వీసా అని సెలెక్ట్ చేసిన తర్వాత బెనిఫిషియరీ అంటే ఎవరికి అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు
డీటెయిల్స్ వస్తాయి. ఇది మనకి అంతకుముందు మన ఫ్యామిలీ మెంబర్స్ ప్రీవియస్ బార్డర్ నెంబర్స్ కూడా అన్నీ వస్తాయండి. సో ఇక్కడ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి ఎవరెవరికి కావాలి ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే అంతకుముందు ప్రీవియస్ ఇయర్ వచ్చిన మన ఫ్యామిలీ మెంబర్స్ ఈవెన్ సేమ్ నేమ్ ఉన్నా సరే బార్డర్ నెంబర్ అనేది చేంజ్ ఉంటుంది. సో ఆ బార్డర్ నెంబర్ కరెక్ట్ ఐడెంటిఫై చేసుకొని ఆ బార్డర్ నెంబర్ ప్రజెంట్ ఉన్న బార్డర్ నెంబర్ మీద క్లిక్ చేసుకోండి. ప్రజెంట్ మన ఫ్యామిలీ మెంబర్స్ నేను 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళ కోసమని నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత మన దగ్గర పక్క ఈ బార్డర్ నెంబర్స్ అనేది ఉండాలన్నమాట. సో అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ సర్వీస్ రిక్వెస్ట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్. సో ఇలా ఒకటి గూగుల్ ట్రాన్స్లేటర్ ఓపెన్ చేసుకొని ఇలా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత అరబిక్లోకి ఇలా వస్తుంది. సేమ్ ఈ అరబిక్ దాన్ని ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ కాపీ చేసుకోండి. సో ఇక్కడ కాపీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీంట్లో కామాలు పులి స్టాప్లు స్పెషల్ క్యారెక్టర్స్ ఏం వాడద్దు. సో ఏమన్నా స్పెషల్ క్యారెక్టర్ వాడినామనుకోండి సో ఈ రిక్వెస్ట్ అనేది అప్లోడ్ అవ్వదు, ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ అటాచ్మెంట్ అని చెప్పాను కదా, ఇంతకు ముందు నేను అటాచ్మెంట్ అని చెప్పిన కదా. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత అటాచ్మెంట్లో మనకి టోటల్ 4 ఉండాలి. సో ఆ 4 అటాచ్మెంట్స్ ఐదర్ మనం పిక్చర్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే పీడిఎఫ్ ఫార్మాట్లో అయినా పెట్టుకోవచ్చు. నేను పీడిఎఫ్లో క్రియేట్ చేశానండి. సో పీడిఎఫ్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ నేను ఇందాక చెప్పిన కదా వీడియో బిగినింగ్లో. సో ఇవన్నీ నా పాస్పోర్ట్ డీటెయిల్స్, ఫ్యామిలీ మెంబర్ పాస్పోర్ట్ డీటెయిల్స్. ఇది అప్షర్ ఎర్రర్ అండి, నేను అప్షర్లో ఎక్స్టెండ్ చేద్దామని చూసినా కదా, అప్షర్ ఎర్రర్. ఇది బార్డర్ నెంబర్. ఓకే, సో ఇది బార్డర్ నెంబరు. తర్వాత కింద వచ్చేసరికి నా ఇన్సూరెన్స్ అండి, 60 days to 90 days. నేను 90 days తీసుకున్నాను. సో ఇది 90 days. ఇది అటాచ్ చేసుకోవాలి. ఒకవేళ కావాలనుకుంటే మనం మా మినిస్ట్రీ ఫీ పే చేసినాం కదా 100 రియాలు, సో అది కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను అన్నిటిని వర్డ్లోకి డాక్యుమెంట్ సేమ్ ఫోటోలు తీసుకొని వర్డ్లోకి చేసుకొని సో దాని నుంచి ఇక్కడ ప్రింట్ పీడిఎఫ్ కొట్టుకున్నాను. ఎందుకంటే అక్కడ నాకు పీడిఎఫ్ కానీ లేకపోతే ఇమేజ్ కానీ ఏదన్నా ఒకటి యూజ్ చేసుకోవచ్చు కదా, సో అందుకోసమని. ఇప్పుడు నేను సేవ్ చేసుకున్న తర్వాత నా ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు నా ఫైల్ని అప్లోడ్ చేసిన. సో ఇక్కడ ఒకవేళ మీకు 1 MB కంటే ఎక్కువ ఉందనుకోండి, ఇక్కడ మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, అలా ఒకవేళ 1 MB కంటే ఎక్కువ ఉంటే ఈ టూల్ యూజ్ చేసుకోండి. ఓకే, గూగుల్లోకి వెళ్ళి ఇలా కంప్రెస్ పీడిఎఫ్ అని కొట్టేసి ఇక్కడ మన పీడిఎఫ్ ఫైల్ అప్లోడ్ చేసినాం అనుకోండి, ఇది ఆటోమేటిక్గా కంప్రెస్ అయిపోతుంది 1 MB లోపు. నెక్స్ట్ సబ్మిట్ రిక్వెస్ట్ కొట్టిన తర్వాత మనకు ఒక ఫైల్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇది నా ఫైల్ నెంబర్ అండి. ఓకే, ఈ ఫైల్ నెంబర్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీకు మొబైల్ కూడా టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. అలా కాకున్నా సరే మీకు ఈ నెంబర్ మీ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇది అప్షర్లో మీ ఈ సర్వీసెస్లోకి వెళ్ళారంటే మీకు ఆల్రెడీ అక్కడ తెలిసిపోతుంది. ఓకే, ఒకసారి ట్రాక్ చేద్దామండి. ఓకే, లైక్ 24 hours అయిపోయింది అనే ఎలా ఉంది స్టేటస్ ఏందనేది ట్రాక్ చేయడానికి ఇప్పుడు నేను వెళ్తున్నాను. చూడండి, మై సర్వీసెస్లోకి వెళ్ళి పాస్పోర్ట్స్లోకి వెళ్ళి తవసుల్ సర్వీస్లోకి వెళ్ళి ఇందాక మనం న్యూ పెట్టాం కదా, ఇప్పుడు ఎగ్జిస్టింగ్లోకి వెళ్ళాలి. ఎగ్జిస్టింగ్లోకి వెళ్తే ఇది మన ఎగ్జిస్టింగ్ రిక్వెస్ట్. ఓకే, సో ఇక్కడ రిక్వెస్ట్ మనకు చూపిస్తుంది. సో దీని మీద మనం వ్యూ చేసుకోవాలి. యాక్షన్లోకి వెళ్ళి వ్యూ మీద క్లిక్ చేసినామనంటే మన రిక్వెస్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మన రిక్వెస్ట్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉండదండి. కాకపోతే ఇంకా మీరు ఏమన్నా అడిషనల్గా అటాచ్మెంట్స్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అడిషనల్ అప్లోడ్ చేసుకున్న తర్వాత మీకు మెసేజ్ వచ్చిన తర్వాత మీరు విజిటర్ సర్వీసెస్లోకి వెళ్ళండి. విజిటర్ సర్వీసెస్లోకి వెళ్ళిన తర్వాత మన ఫ్యామిలీది అక్కడ ఎక్స్టెండ్ డేట్ చూడండి. ఓకే, ఇక్కడ డేట్ చూడండి, నాది ఆల్రెడీ ఎక్స్టెన్షన్ అయిపోయింది. సో అప్రూవ్ అయిపోయింది. ఒకవేళ ఇది ఎక్స్టెన్షన్ అవ్వకపోతే ఇక్కడ కింద మీకు కామెంట్లో చూపిస్తుంది విజిట్ ద జవజాత్ అని చెప్పేసి. ఓకే, సో ఆ విజిట్ ద జవజాత్ అని అంటే మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా చూపిస్తుంది. లేదంటే హెల్ప్ లైన్ కాల్ సెంటర్ కాల్ చేసినా సరే వాళ్ళు చెప్తారండి. ఆ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు అక్కడికి వెళ్ళినా సరే అక్కడ కూడా అయిపోతుంది. ఓకే అండి, సో దీని మించి ఇంకేదైనా డౌట్స్ ఏమన్నా ఉంటే నేను ఇంకొక వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఏదైనా కన్సర్న్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇప్పటివరకు మీకు వీడియో